నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న తాడేపల్లి గ్రామంలో గుర్తు తెలియని మృతి చెందిన శిశువు. కొమ్ముగూడెం గ్రామంలో NSS ముగింపు కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామంలో మగ శిశువు మృతదేహాన్ని తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు గుర్తించారు. శిశువును తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎల్లా శ్రీనివాస్ గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామంలో శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ NSS ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొమ్ముగూడెం గ్రామంలో 7 రోజులుగా NSS విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా రైతులకు సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. వారం రోజుల పాటు సాగిన ప్రత్యేక శిబిరాల ద్వారా విద్యార్థుల సేవాభావం, పర్యావరణ చైతన్యంతో పాటు సామాజిక బాధ్యత మరింత పెరిగాయని కళాశాల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తాడేపల్లి బేబీ, ఉప సర్పంచ్ అబ్బిన గోపాలకృష్ణ, పంచాయతీ సెక్రటరీ వాణి, కూటమి నాయకులు నల్లూరి శ్రీనివాస్, సూర్పని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సూర్పని వెంకట్రావు, ఎంపీటీసీ సూర్పని రామకృష్ణ తదితరులు హాజరై NSS బృందం సేవా కార్యక్రమాలను అభినందించారు. అపార శుద్ధ్యానికి నిలయంగా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కనబడుతుంది. ఆరుబయటే సూదులు, సిరంజీలు, కాటన్, యూరిన్ బాటిల్స్, మద్యం బాటిల్స్, కండోమ్ ప్యాకెట్లు ఆసుపత్రి ఆవరణలో దర్శనమిస్తున్నాయి. అనారోగ్యానికి నిలయంగా మారిన ఆరోగ్య కేంద్రాన్ని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని రోగులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి ఆవరణను పరిరక్షించాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కళ్ళు ఏమన్నా వెళ్ళ ఆయన ఫోన్ చేశారు. మన రిపోర్ట్లు ఇవ్వకూడదు ఇలాంటి ఫొటోస్. ఆడికి కానీ తగ్గిస్తాను, ఆడి పోస్ట్ ఆడి చేసుకోవచ్చుగా. తాడేపల్లిగూడెం పట్టణం నందు యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వరవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం నిర్వహించిన యాదవ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొని సభ్యులతో వనభోజనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్తీక వన సమారాధనలో అందరూ ఒక చోట చేరి పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉందని తెలిపారు. సభ్యులందరూ ఐకమత్యంగా ఉంటే మరింత బలం చేకూరుతుందని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో దొడ్ల బాలాజీ, ముత్యాల శ్రీనివాస్, దళై తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి వడ్డించండి సార్. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలి. దయచేసి గమనించాలి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలి. కొంచెం దూరంగా నుంచి ఇప్పుడు నా మిత్రుడు మరి ఆయన చూడకుండానే కారుమూరి నాగేశ్వరరావు గారు వెళ్ళిపోవడం జరిగింది. ఆయన నాకు చాలా మంచి మిత్రులు. మరి ఆయన కూడా మరి ఈ రాష్ట్రంలో మంత్రిగా పౌర సరఫరాల శాఖలో ఆయన సేవలు అందించిన పరిస్థితి ఉంది. ఈవేళ ముఖ్యంగా యాదవ సోదరుల్లో మరి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. తప్పనిసరిగా పదవులు ప్రతి చోట కూడా పదవుల్లో మరి తప్పనిసరిగా యాదవులకి ప్రాముఖ్యత ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇతర పార్టీల పెద్దలు కానీ ఈవేళ ఒక యాదవ సోదరులకి ఒక గుర్తింపు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు వచ్చే జనరేషన్లో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి అందరూ కూడా చాలా మందిని చూస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చాలా చోట్ల ఫ్యామిలీకి ఒక్కళ్ళనే ఉంటున్నారు. అది తల్లిదండ్రులకు కానీ మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆలంబనగా ఉండి ఈవేళ మరి అందరూ కూడా ఒక ఇబ్బంది లేని పరిస్థితిలో వాతావరణం కలిగి ఉన్నారని చెప్పక తప్పదు. అనేక సందర్భాల్లో మరి యువతకి ప్రాధాన్యత ఇచ్చేలాగా మరి మా నారా లోకేష్ గారు ఎన్నో పెట్టుబడులు ఈ ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి మరి 24 గంటల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసమే కష్టపడుతూ పనిచేస్తున్న పరిస్థితి మీ అందరూ కూడా చూశారు. ఈ నెల 14-15 తేదీల్లో జరుగుతున్న రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతు సంఘం ముఖ్యులు సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డి, నాయకులు సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావు, కరక వెంకట్రావు మాట్లాడుతూ 2014లో మన ప్రధానమంత్రి మోడీ ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే రైతు యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన తర్వాత వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని, అయితే ఆయన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో రైతు యొక్క ఆత్మహత్యలు నివారిస్తానని, వ్యవసాయం లాభసాటిగా తయారు చేస్తానని, వ్యవసాయ రంగానికి శ్రీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పిన మాటలకు పొంతన లేకుండా ఉందని వారు తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో సుమారు 5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, ఆత్మహత్య నివారణకు ఒక కమిటీ వేశారని, ఆ కమిటీ చైర్మన్గా డాక్టర్ స్వామినాథన్ దేశమంతా తిరిగి ఆత్మహత్య నివారణ ఆగాలంటే పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ఇస్తే వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి బయటపడుతుందని, రైతుల ఆత్మహత్యలు నివారించవచ్చని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు, చీర వెంకన్న, పెనగంటి దుర్గా, సన్నాసమ్మ, కిషోర్, రమణ, బర్ల బాలాజీ, దౌర్లు సీతయ్య, వెన్నెల శ్రీను, గంటా కోటి, సిరిపరపు గణేష్, బేతా అప్పారావు, సలమూరు సత్యనారాయణ, గోర్లు రమేష్, సిరిపరపు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి అన్నం పెట్టితే రైతు, ఈ దేశాన్ని రక్షించేది జవాను, ఇద్దరిని కూడా కాపాడతారని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే హామీ లాగా ఉంది తప్ప రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2010 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోనే 5 లక్షల మంది రైతు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటంటే వ్యవసాయం గిట్టుబాటు కాక ఇవాళ వ్యవసాయం రైతు అందుబాటు లేకుండా ఉన్నది. అలాగే ఎరువులు కానీ పురుగు మందు కానీ ఈ సంవత్సరం కూడా వాటి ధరలు పెంచారు. మేము జీఎస్టీ తగ్గించాము, పండుగ చేసుకోమని చెప్పారు మోడీ గారు. పండుగ ఎక్కడ చేసుకుంటారు ఇవాళ రైతులు? ఇవాళ రైతు కాంప్లెక్స్ ఎరువు మీద బస్తా కొంత రూపాయలు పెరిగింది, డీజిల్ మీద పెరిగింది, పెట్రోల్ మీద పెరుగుతుంది. ట్రంప్ యొక్క సుంకాల వల్ల ఈ భారతదేశంలో పాడి పరిశ్రమ కుదేలైపోయింది, అక్వా రంగం కుదేలైపోయింది, ఇవాళ పౌల్ట్రీ రంగం కుదేలైపోయింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ మహాసభలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి మహాసభ ఉద్దేశం కాబట్టి కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో ఈ నెల 14-15 తారీఖులు జరగబోయే మహాసభను రైతు అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే
రైతాంగం ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉంది. కానీ ముఖ్యంగా 2024, 2025 సంవత్సరంలో విపరీతంగా మామిడి కానివ్వండి, పత్తి కానివ్వండి, మిర్చి కానివ్వండి, రొయ్య కానీ, చేప కానీ, అలాగే ఇప్పుడు వరి అంతా కూడా విపరీతంగా కోకో రైతులు కూడా నష్టపోయారు. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు 2000 అంటున్నారు, చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం 5000 అంటుంది. కాబట్టి ఈ 5000, 2000 ఒకసారి మీరు కావాలి, మీరు ఇచ్చే 5000, 2000 కూడా ఒకసారి విడుదల చేశారు, రెండోసారి కూడా వేస్తున్నారు, ఇంకా రాలేదు. అదేంటంటే ఒక్క యూరియా బత్తాకే రోజులు కాపలా పడే పరిస్థితి వచ్చింది. ఒక యూరియా బత్తాకి ఒక పూట రోజు కాపలా కడితే ఇక వ్యవసాయంలోకి వెళ్ళి మేము ఎరువులు ఎప్పుడు చల్లుకుంటామో, ఎప్పుడు చేని పండించి ఎప్పుడు చేస్తామో. కాబట్టి దయచేసి ఇవాళ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా, ఫెర్టిలైజర్స్ ఎరువులు కూడా అన్నీ కూడా రైతుకి అందుబాటు ధరలో ఉండేటట్టు ఎప్పుడైనా సరే దుకాణానికి వెళ్తే యూరియా కానీ, అమోపస్ కానీ ఏదైనా సరే ఈయన అందుబాటులో ఉండేటట్టు చూడాలి. అలాగే ఇప్పటికే కోత మిషన్లు కానివ్వండి, ట్రాక్టర్ కానివ్వండి, కూలీలు కానివ్వండి, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి ఒక కారణం ఏంటంటే పెట్రోల్ డీజిల్ పెరుగుదల వల్ల ఈ ధరలన్నీ కూడా పెరిగినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, అలాగే వాళ్ళకేమైనా సబ్సిడీ, ఇప్పుడు ములిపోయిన చాలా కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ, ఇంకా మీరు ఒకసారి ఆలోచించాలి. ఆదాని, అంబానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కొన్ని వందల వేల కోట్ల బ్యాంకు రుణమాఫీ చేస్తున్నారు. కానీ రైతాంగానికి ఎకరానికి కనీసం ఒక 20,000 రూపాయలు మీరు సబ్సిడీ కింద ఇచ్చి చేస్తే కనుక కేంద్ర ప్రభుత్వం బాగుంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తే రైతుని ఆదుకోగలరు. దయచేసి మీరు రైతాంగాన్ని అర్థం చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతు సంఘం తరఫున విన్నపించుకుంటున్నాం. ఈరోజు రైతు సంఘం ఈ నెల 14, 15వ తారీఖుల్లో జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ జిల్లా మహాసభల ఉద్దేశం ఈ 2 రోజుల పాటు రైతుల సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి రైతుల సమస్యల పరిష్కారానికి రాబోయే కాలంలో ఆందోళన పోరాటాలకి సిద్ధమవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు రైతులకు సంబంధించి మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రైతుల ఆత్మహత్యలు బాగా విపరీతంగా పెరుగుతున్నాయి. రైతులకి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పుడు సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. అదేవిధంగా రైతులకి రుణమాఫీ అక్కడ జరిగే పరిస్థితి లేదు. ఈరోజు రైతు వివిధ పంటలు పండించాలంటే మనం చూస్తున్నాం, ఎరువు ధరలు విపరీతంగా పెరిగినాయి, పురుగు ధరలు విపరీతంగా పెరిగినాయి. రైతులు అనేక వంటి పెట్టుబడులు సాగుకి సంబంధించి ఈ రోజున చూస్తున్నాం. మరి కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. మరి రైతులకి సంబంధించి మరి రైతులకు ఉపయోగపడేది పెట్రోల్, డీజిల్ సంబంధించి కూడా ఈ రోజున విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతోపాటుగా రైతులు మరి పండించిన పంటకి గిట్టుబాటు ధర మాత్రం లేదు. రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వాలు ఏ రకంగా కూడా పాలక వర్గం ఆలోచించే పరిస్థితి కనబడతలేదు. మన పక్కనే ఇక్కడే కేరళ రాష్ట్రం ఉంది. రైతులకి సంబంధించి ప్రధానంగా క్వింటాలకు వచ్చి 3,000 రూపాయలు మద్దతు ధర అక్కడ ఇస్తున్నది. కానీ ఇక్కడ మాత్రం చెప్పే మాటలకి అనుసరించే పద్ధతి, ఆశ్రయించే పద్ధతి మాత్రం ఇక్కడ లేదు. రైతులు ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా రాబోయే కాలంలో ఏదైతే రైతు సంఘంగా ఇచ్చిన పిలుపుల్ని అందుకొని పెద్ద ఎత్తున పాల్గొంటారని విజ్ఞప్తి చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.